మూర్తి గారు బీఆర్ఎస్, మానవతరాయ్ గారు కాంగ్రెస్ నుంచి. ముందుగా విజయ్ కుమార్ గారు, గుడ్ మార్నింగ్. మీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. గుడ్ మార్నింగ్ చెప్పండి సార్. అసలు తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏం జరుగుతుంది? అసలు బీసీ సంఘాలేమో మాకు ఖచ్చితంగా 42% చట్టబద్ధంగా కావాలని డిమాండ్ చేస్తూ ఉన్నాయి. వాళ్ళు ఇప్పటికే కామారెడ్డి డిక్లరేషన్ సాక్షిగా అమలు చేస్తున్నటువంటి దానికి సంబంధించి గత ప్రభుత్వంలో 23% రిజర్వేషన్లు కేటాయించారు. ఇప్పుడు 17% కుదించారు. ఆ కుదించిన దాంట్లో కూడా జనరల్ కి కేటాయించారు. అంటే దాదాపు మళ్ళీ రెడ్డీస్కే వెళ్ళిపోతుంది అనేది బీసీ సంఘాల వాదన. సో మీరు ఏం చెప్తారు ఒక అనలిస్ట్ గా? అది కరెక్టేనండి. ఎందుకంటే ఒక పద్ధతి ఇదంతా లేకుండా కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి ప్రభుత్వము ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోలేనటువంటి సిచ్యువేషన్. 42% ఏంటంటే అది రాజ్యాంగ సవరణ చేయాలి. అది తెలుసు పరిపాలకులుగా, 60 సంవత్సరాల పరిపాలకులుగా వాళ్ళకి తెలిసి కూడా ఈ 2 సంవత్సరాలు మభ్య పెట్టడం జరిగింది. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం వల్లనే అవుతుంది అని ఓవైపు బీసీ నాయకులు చెప్తూనే ఉన్నారు. ఈశ్వరాయ లాంటి వాళ్ళు అది రాజ్యాంగ సవరణ చేయాలి, 9th షెడ్యూల్లో పెట్టాలి అని చెప్తుంటే కూడా బీసీ నాయకులంతా ఇట్లా ప్రకటన రాగానే అందరు పోయి సన్మానాలు, పాలాభిషేకాలు, పూల బొక్కలు ఇచ్చేసరికి రేవంత్ రెడ్డిదే నమ్మడం మొదలుపెట్టారు. ఇక ఉబ్బిపోయి మొత్తం చెప్తా ఉంటే రేవంత్ రెడ్డిదే ఎక్కువ నమ్మిరు. రాష్ట్ర విషయంలో ఏముంది, అయిపోయినట్టే చేసినటువంటి సిచ్యువేషన్ ఉన్నది. తీరా వస్తే అది లేదు, 23% జీవో తీశారు. అది అన్ని లెక్కలు చూసి అన్ని చూస్తే అది 17% వచ్చింది. అందుకని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళకి ఇన్ని రోజులు చెప్పింది ఇదంతా నమ్మక ద్రోహం చేసినట్టే కదా అనే దాంతో వాళ్ళు హర్ట్ అయిపోయి ఆందోళన చేస్తున్నటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే ఇట్లా బీసీ ఒకవైపు మేధావులుగా ఉన్నటువంటి జస్టిస్ గా చేసిన ఈశ్వరయ్య లాంటి వాళ్ళు చెప్తుంటే కూడా నమ్మకుండా రేవంత్ రెడ్డిదే నమ్మి వాళ్ళు పూల బొకేలు ఇవన్నీ చేసినందుకు ఇంత నమ్మక ద్రోహం చేస్తారా మాకు అనే దాంతో ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తున్నటువంటి సిచ్యువేషన్. ఎలక్షన్లే పెట్టొద్దని డిమాండ్ చేస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు, కోర్టుకు పోయినటువంటి కొంతమంది కోర్టుకు కూడా పోయారు. నోటిఫికేషన్ రద్దు చేయండి, పంచాయతీ ఎలక్షన్ల విషయంలో ఇంత అన్యాయం జరిగింది అనేది కోర్టు వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కూడా అడిగింది. ఇదంతా ఎట్లా జరుగుతుందో చూడాలి. పంచాయతీ ఎలక్షన్స్ షెడ్యూల్ వచ్చినాక కూడా, నోటిఫికేషన్ వచ్చినాక కూడా జరగదా అని ఒక అపనమ్మకం మాత్రం రాష్ట్ర ప్రజల్లో ఏర్పడింది. అందుకే ఇంట్రెస్ట్ గా నామినేషన్ వేసే వాళ్ళు కూడా అంత ఉత్సాహంగా కనిపిస్తారా లేదా, ఈ రోజు నుంచి నామినేషన్స్ ఉన్నాయి కదా, తెలుస్తుంది అన్నట్టు. అందుకని ఇట్లాంటివి పని అవుతుంది, చేస్తాము. ఇది ఒక సంక్లిష్టంగా ఉన్నటువంటిది, దేశవ్యాప్తంగా జరగాల్సినటువంటిది ఆలోచించి చేసుంటే బాగుండేది. కాంగ్రెస్ పార్టీ ఏ రాజకీయ ప్రయోజనం చేసే ఆశించారో అది ఉల్టా మింగే కాడికి వచ్చింది. కాంగ్రెస్ పార్టీనే మింగే అటువంటి సిచ్యువేషన్ కు వచ్చింది. ఇట్లాంటి పరిస్థితి తెచ్చుకోకూడదు కాంగ్రెస్ పార్టీ. ప్లస్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీలో కూడా ఇది పెట్టడం జరిగింది. సిడబ్ల్యూసీలో కూడా 42% ఇంప్లిమెంటేషన్ చేస్తున్నటువంటి తొలి రాష్ట్రంగా పెట్టారు. అప్పటికి ఏ జీవో రాలేదు, ఏది రాలేదు. అదంతా ఇంకా మోసం అన్నట్టు. ఇంకా జాతీయ స్థాయిలో కూడా తప్పుదారి పట్టించారు, మోసం చేశారు. రాష్ట్ర ప్రజాన్ని లో ఉన్నటువంటి నమ్ముకున్న బీసీలను నిండా ముంచినటువంటి సిచ్యువేషనే కనిపిస్తుంది. ఇది కాంగ్రెస్ పార్టీకి సరైనది కాదు. ప్లస్ కేంద్రం మీద కొట్లాడుతున్నట్టు కూడా లేదు. ఇందులో కేంద్రం మీద కొట్లాడి మేము రాహుల్ గాంధీ నిరంతరం ప్రధానమంత్రితో కొట్లాడైనా 9th షెడ్యూల్లో పెట్టించే ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉండే. అట్లాంటి ప్రయత్నం కొట్లాడినట్టు పార్లమెంట్ లో నిలదీసినటువంటి దాఖలాలు కూడా లేవు. అందుకని ఈ రోజు కోర్టు తీర్పు నెక్స్ట్ అంటే పంచాయతీ ఎలక్షన్లు అంటే పార్టీ గుర్తులు ఉండవు. పార్టీ గుర్తులు ఉండకపోయినా ఏ రకమైనటువంటి ఎలక్షన్స్ ఎట్లా ఏ రకంగా జరిగితే చూడాల్సినటువంటి అవసరం ఉంది. రైట్. మనోత్తర గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. మొత్తం మీద మీ మీద బీసీ జేసీ నేతలు చాలా గుర్రుగా ఉన్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో అంటే గత ప్రభుత్వంలో ఇచ్చిన దానికంటే మీరు ఇక్కడ చాలా తక్కువ ఇస్తున్నారని చెప్పేసి వాళ్ళు విమర్శిస్తున్నారు. సో వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు బీసీ జేఏసీ నేతలు ఎవరి మీద గుర్రుగుండాలో ఎవరి మీద గుర్రుగుండొద్దో వాళ్ళకి అర్థం కావట్లేదు. ఎందుకంటే ఈ రిజర్వేషన్లు అడ్డుకున్నది, బీసీల నోటికాడ ముద్ద లాక్కున్నది బీజేపీ ప్రభుత్వం. చట్టబద్ధంగా అసెంబ్లీలో తీర్మానాలు చేసి బీసీలకు న్యాయం చేయాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాన్ని రాష్ట్రపతి దాకా పంపించారు. మరి రాష్ట్రపతి దగ్గర ఎందుకు ముద్రేరు? తెలంగాణ అంశంలో కూడా తెలంగాణ బిల్లు విషయంలో బీజేపీ వాళ్ళు సహకరించారు కాంగ్రెస్ పార్టీ బిల్లు పెడితే. అదేవిధంగా బీసీలకు న్యాయం చేసే అంశంలో బీజేపీ బీసీలను మొత్తం కూడా తమ వశం చేసుకునే అవకాశాన్ని వాళ్ళు వదులుకున్నారు ఇప్పుడు. కాబట్టి ద్రోహం చేసింది ఎవరు? బీజేపీ వాళ్ళు ప్రధానంగా. ఆ తర్వాత పంచాయతీరాజ్ చట్టాన్ని 34% రిజర్వేషన్లు ఉన్నటువంటి బీసీలకు పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించి తర్వాత రిజర్వేషన్లను తగ్గించినటువంటి చరిత్ర, బీసీలకు అన్యాయం చేసినటువంటి చరిత్ర గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని. కాబట్టి ఈ దేశంలో రిజర్వేషన్ ఇవాళ బీసీలకు 27% అమలు అవుతున్న రిజర్వేషన్లు
ఎవరు ఇచ్చారు? కాంగ్రెస్ ప్రభుత్వం 94లో పివి నరసింహరావు గారు ఇచ్చారు. ఓబీసీలకు కేంద్రీయ విద్యా సంస్థల్లో 2006 వరకు రిజర్వేషన్లు లేవు. సెంట్రల్ యూనివర్సిటీలో వాటిల్లో ఐఐఎం వాటి రిజర్వేషన్ కల్పించిందే కాంగ్రెస్. ఎస్సీలకు ఎస్టీలకు ఇచ్చింది కాంగ్రెస్. లంబాడీలను ఎస్టీ జాబితాలో చేసింది కాంగ్రెస్. వర్గీకరణ చేసినటువంటి రాష్ట్రం కాంగ్రెస్ అంటే చట్టబద్ధంగా అమలు కాలేదు. పార్టీ పరంగా మీరు ఇస్తామన్న హామీ అవన్నీ చేసిన వాళ్ళు మేము చట్టాలు చేసినాం, తెలంగాణ ఇచ్చినాం, ఆహార భద్రతా చట్టం తెచ్చినాం, పనికి ఆహార పథకం తెచ్చినాం, అన్ని రకాల చట్టాలు చేసింది కాంగ్రెసే. కాబట్టి ఇక్కడ కొన్ని చిన్న చిన్న చిక్కులు వచ్చినాయి, అవాంతరాలు వచ్చినాయి, న్యాయపరమైన చిక్కులు వచ్చినాయి. కాబట్టి చిత్తశుద్ధి ఉంటే బీజేపీ అసలు ఎటువంటి చిక్కులు లేకుండా దాన్ని ఆమోదించాలి. న్యాయపరమైన చిక్కులు వచ్చాయి, దాన్ని పక్కన పెట్టి మీరు పార్టీ పరంగా ఇస్తామన్నారు కదా. అవును, పార్టీ పరంగా 42 కాదు 50% కూడా ఇస్తాం, ఎక్కువ ఇస్తాం. మేము పార్టీ పరంగా అభ్యర్థుల్ని మా తరఫున మద్దతు ఇచ్చే వాళ్ళలో కాంగ్రెస్ తప్పకుండా బీసీలకే ఎక్కువ శాతం మద్దతు ఇచ్చే కార్యక్రమాన్ని కాంగ్రెస్ నాయకత్వం చేపట్టింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ పార్టీకే ప్రకటించారు. బీసీలకు 42% రిజర్వేషన్లు అడ్డుకున్నారు. బీఆర్ఎస్ బీజేపీలు నోటితో నవ్వుతూ నొరసతో వెక్కిరించారు. మనం ఇచ్చే రిజర్వేషన్లని బీసీలకు ఇచ్చే 42% రిజర్వేషన్ అని చెప్పి మేము అవసరం 42 కాదు ఇంకెక్కువ శాతం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం పార్టీ పరంగా. కాబట్టి అన్ని పార్టీలు సిద్ధంగా ఉండాలా. 2019లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా ఎన్నికలు జరిపిందో అదే పాత విధానంలో ఎన్నికలు జరిపినాం. ఆ రోజు 100% రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం షెడ్యూల్డ్ ఏరియాలో గిరిజనులు ఉంటారు కాబట్టి వాళ్ళకు 100% చట్ట ప్రకారం సుప్రీంకోర్టు చెప్పిన ప్రకారం ఇవ్వాల్సిందే ఇచ్చినాం. కాబట్టి ఇందులో ఎక్కడ కూడా బీసీలకు అన్యాయం చేయట్లేదు. తప్పకుండా ఈ రిజర్వేషన్లు కూడా మేమే ఇస్తాం. 42 స్థానిక సంస్థల్లో విద్యా ఉద్యోగాలు మేమే ఇస్తాం. తమిళనాడులో 69% రిజర్వేషన్లు ఇచ్చింది ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? కాదా? కాబట్టి తప్పకుండా ఈ రిజర్వేషన్లు ఇచ్చే అవకాశం బీజేపీకి ఉన్నది. బీజేపీ వాళ్ళకి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రిజర్వేషన్ కాంగ్రెస్ ఇస్తుంది. రామూర్తి గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సో 42% కంటే ఎక్కువ ఇచ్చే ఆలోచనలో ఉందంటే ప్రభుత్వం. సో మీకు ఏమైనా అభ్యంతరం ఉందా? ఎంఎన్ రాయ్ గారు సరే కాంగ్రెస్ పార్టీ మిత్రుడు కాబట్టి ఆయన అదే చెప్తా ఉంటాడు. ఒకసారి గుండె మీద చేసుకొని చెప్పాల్సిన అవసరం ఉన్నది. 17% తగ్గించడానికి గల కారణాలు ఏ ప్రాతిపదికన ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు పెడుతున్నారో చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఆయనకు అన్ని రకాలుగా ఉన్నది. పిసిసి సీఎం కు రాహుల్ గాంధీ గారితో సంబంధాలు ఉన్నాయి. మనోడు చెప్పాల్సిన అవసరం అయితే ఈ సమాజానికి ఉన్నది. బీసీ రిజర్వేషన్ మీరు కామారెడ్డి డిక్లరేషన్ చేశారు. ఏ ఉద్దేశంతో చేశారు? ఎవరు చేయాలనే ఉద్దేశంతో చేశారు. మరి బీజేపీ చేయాల్సిన అవసరం ఉంటే బీజేపీ ఢిల్లీలో కొట్లాడాల్సిన మీరు ఎందుకు రాహుల్ గాంధీ గారు కానీ, ప్రియాంక గాంధీ గారు కానీ, సోనియా గాంధీ గారు కానీ ఎందుకు పార్లమెంట్ లో ఈ విషయంపై కనీసం నోరెత్తలేదు? అంటే మీకు బీసీ రిజర్వేషన్ చేయాలనే ఉద్దేశం లేదా? లేదా సర్పంచ్ ఎన్నికలు పెడుతున్నారు, సర్పంచ్ ఎన్నికలు కోట్లు తిడుతున్నాయని పెడుతున్నారా? లేదా అప్పులు అవుతున్నాయని పెడుతున్నారా? లేదా కేంద్రం దగ్గర 3,000 కోట్ల రూపాయలున్నాయి అవి తెచ్చుకోవడానికి పెడుతున్నారా? దేనికి పెడుతున్నారో దానివల్ల బీసీలను ఎందుకు బలిపశువులను చేస్తున్నారో దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఎంఎన్ రాయ్ గారిపై ఉన్నది. ఎందుకు అంటే నేను ఎందుకు అంటున్నానంటే అరే 17% మీరు బీఆర్ఎస్ పార్టీ పెట్టిన దానికంటే ఎక్కువ పెట్టండి అని అంటున్నాం. బీఆర్ఎస్ పార్టీ చాలా బ్రహ్మాండంగా అన్ని వర్గాలను అప్పుడున్న జనాభా ప్రాతిపదికన 2011 లెక్కల ప్రకారం ఇచ్చాము. చాలా క్లియర్ గా ఉన్నది. ఇప్పుడు బీసీలు లేని కాడ కూడా బీసీ రిజర్వేషన్లు ఇచ్చారు. ఏ ప్రాతిపదికన కూడా మీరు ఇచ్చారో తెలియడం లేదు. కొన్ని జిల్లాలలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలలో ఒక్కడి కూడా బీసీలకు కేటాయించలేదు. అక్కడ బీసీలు మనుషులే లేరా? అక్కడ అసలు బీసీలకు ప్రాధాన్యత ఇచ్చే అవకాశం లేదా? ఎందుకు లేదు? మీ మంత్రులు చెప్తే చేస్తున్నారా? మీ ఎమ్మెల్యేలు చెప్తే చేస్తున్నారా? ఎందుకు ఇంత దౌర్భాగ్యానికి ఒడిగా